హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్ హ్యాండ్స్ అండి. సో సీరియల్ వచ్చింది, అయిపోయింది, బట్ ఆ హ్యాండ్స్కి ఉన్న ట్రెండ్ ఇంకా తగ్గట్లేదు. సో అవి ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా స్టిచ్ చేస్తాను, ఎలా కట్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్స్ మన హ్యాండ్స్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటాం, అలా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసేసుకుందామండి. సో మనం హ్యాండ్ లెంత్ ఎంతైతే పెట్టుకున్నారనుకుంటున్నామో అంత మార్క్ చేసుకుందాము. నేను ఇక్కడ 9 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసము 9.5 మార్క్ చేసుకుంటున్నానండి. 9.5 అలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కిందికి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ 3 ఇంచెస్ చంక కరువు తీసుకోవడం కోసం అండి. అండ్ ఆ 3 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ చంక లూజ్ ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసేసుకోవాలి. అండ్ కింద హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నా పర్లేదు, మీరు లేదంటే మన బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఇలా బ్లౌజ్ పట్టేసుకొని కొంతమంది మార్క్ చేసుకుంటారు. సో అలా మార్క్ చేసుకున్నా పర్లేదు. నేను ఇలా చేసుకుంటాను, అలా చేసుకుంటానండి. సో కింద నేను 5.5 పెట్టుకున్నా, పైన 7 ఇంచెస్ పెట్టుకున్నా. అండ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా క్రాస్గా ఉన్న రెండింటిని కలుపుతూ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 3 ఇంచెస్ పైనుంచి ఇక్కడ కిందికి 3 ఇంచెస్ దాకా ఇలా కరువు షేప్ వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలి. అదే మన మామూలు హ్యాండ్కి ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలానే డ్రా చేసేసుకోవాలి. అండ్ మిగతా మనం 2 ఇంచెస్ ఖర్చుల కోసం వదులుకోవాలి కదండి, ఆ 2 ఇంచెస్ కూడా అలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కొలత ప్రకారం ఎలా కట్ చేసుకుంటామో, ఎలా మార్క్ చేసుకుంటామో అలా అయిపోయింది. ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కోసము 3 ఇంచెస్ ఎక్స్ట్రా పైన మార్క్ చేసేసుకోవాలండి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే ఇక్కడ పఫ్ వస్తుంది కదా హ్యాండ్ దగ్గర, ఆ పఫ్ కోసమని 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ అంత నార్మల్ హ్యాండ్కి ఉన్నట్లే ఉంటుంది. ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నాం, పఫ్ రావడానికి. ఆ పఫ్ రావడం కోసం 3 ఇంచెస్ తీసుకోవడంలోనే మనకి ఎక్కడ ఎంత తీసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాము. అండ్ అక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మన చంక లూజ్ ఉంటుంది కదా, దాంట్లో ఆఫ్, ఇప్పుడు నేను 7 ఇంచెస్ అక్కడ పెట్టుకున్నాను. 7లో ఆఫ్ 3.5కి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఆ 3.5 ఒక అంత ఇది బాక్స్ లాగా వేసుకున్న తర్వాత ఇది అది కలుపుతూ ఒక కవ్ షేప్ లాగా ఇలా తిప్పేసుకొని మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నీట్గా క్లీన్గా మనం మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఎంత నీట్గా మనము మార్క్ చేసుకుంటామో ఆ మార్కింగ్ని బట్టి ఆ పఫ్ షేప్ కానీ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఇది పర్ఫెక్ట్గా చూసుకోవాలి, మనము చూసుకొని నీట్గా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇది 1కి 2 సార్లు మనము చెక్ చేసేసుకొని పర్ఫెక్ట్గా ఉందో లేదో కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వన్స్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చెయ్యలేము. సో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంది కదండి, అది కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా చట్కాలు పెట్టుకోవాలి. మెయిన్ చట్కాలు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కడ ఏ స్టిచ్ రావాలి, ఇప్పుడు మనం చంక దగ్గర అక్కడ ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా కుట్టు అని మనకి ఆ చట్కా ఉంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట, అవి ఒక గుర్తులాగా. నేను చట్కాలు కంపల్సరీ పెట్టుకోవాలి. కొంతమంది పెట్టుకోరు, బట్ అవి పెట్టుకుంటేనే మంచిదని నేను చెప్తాను. అండ్ అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అది ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏదైతే ప్యాచ్ చేస్తామో ప్యాచ్ కోసం చంక దగ్గర నుంచి 2.5కి మార్క్ చేసుకోవాలండి. మనం అది ప్యాచ్ ఎక్కడి నుంచి వేస్తామో అది చంక లోపలికి వెళ్ళిపోకుండా పైకి రావాలనుకున్నప్పుడు 2.5 పెట్టుకోవాలి, లేదంటే 2 పెట్టుకున్నా సరిపోతుంది. కింద నుంచి 3 ఇంచెస్ కానీ 3.5లో కానీ మార్క్ చేసేసుకోవాలి. నేను 3.5 మార్క్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనం కుట్టుకునే స్పాట్కి 3 ఇంచెస్కి వచ్చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. సో 3.5కి ఇలా మార్క్ చేసేసుకొని పైన 2.5కి మార్క్ చేసుకున్న దాన్ని ఇలా క్రాస్గా స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ఈ లైన్ అయితే ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవడమేనండి. చూసుకోవాలి ఇక్కడ మనము ఏమాత్రం కొంచెం వంకర్లు టింకర్లు వచ్చినా అది షేప్ అవుట్ అవుతుంది అనమాట. నీట్గా బాగా మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో దాన్ని అలాగే కట్ చేసేసుకోవాలి. ఇది లైనింగ్ పార్ట్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీద పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఫ్యాబ్రిక్ కొంచెం సన్నగా ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ దానికి కొలత కొంచెం అటు సైడ్ ఇటు సైడు కొంచెం అతుకులు పడతాయండి. చూసుకోవాలి
ఇటు సైడ్ నుంచి వస్తుందా అటు సైడ్ నుంచి వస్తుందా చూసుకొని చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా చూసుకొని ఏది పడితే అది మనం కట్ చేసుకుంటే ఒక్కోసారి ఇట్లా అతుకులు పడుకోకుండా కూడా వస్తుంది. నాకు ఎటు చూసుకున్నా అతుకులు పడేలాగే ఉంది. సో అందుకని నేను ఇలాగే స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మనం క్రాస్గా కట్ చేసుకొని ఉంటాం కదండి, అది సాగిపోతూ ఉంటుంది క్లాత్. దాన్ని నీట్గా అట్లనే పట్టుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా లాగి కుట్టామనుకో అది సాగిపోతుంది, ఉన్నదానికంటే ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఎటు కాకుండా అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు జాగ్రత్తగా ఇట్లా లాక్కోకుండా పెట్టుకోకుండా నీట్గా క్లాత్ పైన ఒక చేయి ఇట్లా పెట్టుకొని ఒక చేయితో స్టిచ్ చేసుకోవాలండి. సో శారీలో క్లాత్ తీసేసుకోవాలి. మన హ్యాండ్ మనమైతే ఎంతైతే ప్యాచ్ చేసుకుంటామో దాన్ని కొలత పెట్టేసుకొని పైన తీసేసుకుంటాం కదా ప్యాచ్ కోసమని, దాని మెజర్మెంట్ ప్రకారం క్లాత్ శారీలో నుంచి కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకున్న దానిపైన 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే శారీ ఫ్యాబ్రిక్ని అలాగే స్టిచ్ చేసి పఫ్కి పెట్టేస్తారండి. ఆ ప్యాచ్ అలాగే వేసేస్తారు. అలాగే వేస్తే స్టిఫ్గా ఉండదు. మనం ఏదైతే కుప్ప ఇలా నిలబడాలనుకుంటామో అది నిలబడదు అనమాట. సో దానికి కంపల్సరీగా లైనింగ్ యూస్ చేయడం మంచిదని నా ఒపీనియను. సో లైనింగ్ యూస్ చేస్తేనే నీట్గా కూడా ఉంటుంది స్టిచ్చింగ్. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కట్ చేసుకోవడమే. మనం మిగిలిన దాంతో పైపింగ్ చేసేసుకోవచ్చండి. ఆ క్లాత్లోనూ శారీ క్లాత్ వేస్ట్ చేయకుండా దాంతో పైపింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇలా శారీలో మిగిలిన పీస్తోన మామూలుగా థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగే థ్రెడ్ పైపింగ్ లుక్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది అనమాట. సో నేను శారీ క్లాత్కి జాయింట్స్ పడతాయని చెప్పాను కదా, జాయింట్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీన్ని నీట్గా దాని మీద అది శారీ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. దీన్ని ఎలా పెట్టేసుకున్నా ఒకటే లైనింగు. దీన్ని పెట్టేసుకొని కాకపోతే మనం షేపులు తీసుకుంటాం కదా, షేపులు ఆపోజిట్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఆపోజిట్ వచ్చేలాగా చూసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా పెట్టుకోవాలి. దాన్ని నీట్గా పెట్టుకోకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసేసుకుంటే అయిపోయింది. రివర్స్ చేసుకున్న తర్వాత మనం దాని ఎడ్జులకి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసేసుకుంటే అది సాగకుండా ఒక చేయిలా ప్రెస్ చేస్తూ పట్టుకొని ఇంకో చేతితో స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అంతా ఎడ్జులకు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ చుట్టూ ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ అయితే ఎలా స్టిచ్ చేసేసుకున్నామో అది ఇంకో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలండి ముందుగానే. నీట్గా ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్నట్టుగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్గా ఉంటుంది కదా, క్రాస్గా ఉన్నది సాగకూడదు. మెయిన్ థింగ్ అదేనండి. అక్కడే చాలామందికి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. అది చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఓవరాల్గా హ్యాండ్ రెడీ అయిపోతుంది. బట్ మనం దీనికి శారీలో మిగిలిన క్లాత్తో పైపింగ్ ఎలా చేయించుకోవాలో నేను చూపిస్తాను కదా. అండ్ శారీలో మిగిలిన క్లాత్ని స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకోవాలండి. ఆ పీస్ తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి, ఒక 2 ఇంచెస్ పీస్ లాగా. అండ్ దీనికి కింద సైడ్ ఎడ్జ్కి వచ్చేసి ఆ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్తో జాయిన్ చేసేసుకొని మనం నార్మల్గా ఎలా పైపింగ్ కోసం జాయిన్ చేసుకుంటాం అలా జాయిన్ చేసేసుకొని మళ్ళీ దాన్ని సెకండ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఇలా నీట్గా సెకండ్ ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ విడత వదులుకుంటూ క్లాత్ని నీట్గా కుట్టుకోవాలండి. నీట్గా కుట్టుకొని లాగడం కానీ ఇలా లూజ్గా వదలడం కానీ అలా ఏం చేయకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. కొంతమందికి ఇట్లా నార్మల్ పైపింగ్ నీట్గా చేయడానికి రాదు, బట్ ఇలా నార్మల్ పైపింగే చాలా బాగా వస్తుందండి. అండ్ దాని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా మనం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకుని ఇలా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా సగంకి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేస్తే ఇలా మనం పైపింగ్కి ఎలా పెట్టుకుంటాం అలా దాని మీద కుట్టు రాకుండా సైడ్కి వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోవాలి.
అంతే, చాలా నీట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. థ్రెడ్ పైపింగ్ అస్సలు అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఈ మెథడ్లో చాలా బాగుంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే అయిపోయింది, రెడీ అయిపోయింది. థ్రెడ్ పైపింగ్ లుక్ వస్తుంది కదండి, ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం శారీలో క్లాత్ ప్యాచ్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది రాంగ్ సైడ్లో పెట్టేసేసుకొని కిందికి రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్, అండ్ లైనింగ్ పార్ట్ పెట్టేసేసుకొని అది ఏది ముడతలు రాకుండా నీట్గా జాయిన్ చేసేసుకోవాలండి. రెండు ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మెయిన్ చిట్కాలు పెట్టుకోవాలండి, అవి పెట్టుకుంటేనే మనకి ఇప్పుడు ఈ కుచ్చు పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకొని పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు మన బ్లౌజ్కి హ్యాండ్ దాన్ని జాయిన్ చేసుకోవడమే. ఇలా హ్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి ఈ ప్యాచ్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది కదండి, అక్కడ మనం ఒక గుండు పిన్ని అటాచ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే జరక్కోకుండా, ఇది క్రాస్ ఉంటుందని చెప్పా కదా, దానివల్ల జరక్కోకుండా ఏం చేయకోకుండా ఎగ్జాక్ట్గా వస్తుంది. లేకపోతే ఒక సైడు ఎంచు ముంచు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. అలా అక్కడ గుండు పిన్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఏదైతే పాయింట్ దగ్గర మనం జాయిన్ చేసేసుకోవాలో అక్కడ నుంచి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. జాయిన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయిన్ చేసేసుకోవాలి, అస్సలు లాగకూడదు. లాగితే ఇది ఎక్స్ట్రా అయిపోవడం కానీ అది ఎక్స్ట్రా అయిపోవడం కానీ, ఎందుకంటే అక్కడ క్రాస్ కదండి మనం జాయిన్ చేస్తున్నాము, క్రాస్గా ఉన్నది లాగడం వల్ల హెచ్చు తగ్గులు వస్తాయి. ఆ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడే బ్లౌజు మనం ఎంత నీట్గా కుట్టినా సరే ఫినిషింగ్ నీట్గా రాకపోవడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ కొంచెం పాదం కిందికి సూది కింది దించుకొని పాదం పైకి ఎత్తుకొని ఇలా నీట్గా టర్న్ చేసుకోవాలి. అక్కడ సరిగ్గా చూసుకోవాలి, మళ్ళీ లాగకూడదు. ఇటు సైడ్ తక్కువ వస్తుంది కదండి, లాగితే అక్కడ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఓపిక తెచ్చేసుకొని స్టిచ్ చేయాలి, లేకపోతే అవ్వదు. సో చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ మిడిల్ ఏదైతే చెట్కా పెట్టుకుంటామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము హ్యాండ్ కొత్త ప్రకారం ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఉంటాం కదండి, అక్కడ ఒక చెట్కా పెట్టుకోవాలి కంపల్సరీ, అక్కడ ఒక చెట్కా పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేను పెట్టుకోవడం మర్చిపోయా కదా, నేను చెట్కాలు పెట్టుకోవాలని చెప్తూ నేను మర్చిపోయా కదా, సో అందుకని నేను వెతుక్కుంటున్నా. సో అలా కాకుండా అక్కడ ఒక చెట్కా పెట్టుకుంటే బాగుంటుంది. సో అక్కడ నుంచి అలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎటు సైడ్ నుంచి అయితే ఫ్రిల్స్ పెడుతున్నామో అది ఎండింగ్ దాకా అటే పెట్టకూడదు. ఇక్కడ మధ్యలో హ్యాండ్కి ఒక చెట్కా పెట్టుకుంటాం కదా, అక్కడ దాకా ఇలా రివర్స్గా పెట్టుకునేవి ఇవతల సైడ్ నుంచి మళ్ళీ ఇట్లా రిటర్న్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే పఫ్ నీట్గా కూర్చుంటుంది. సో నేను స్టార్టింగ్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. నార్మల్గా కుచ్చులు అంటే ఈ రాసి బుట్ట హ్యాండ్స్కి కూడా నేను ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఒకటే సైడ్ తిప్పేసి కూర్చో పెట్టేదాన్ని. దానివల్ల పఫ్ నీట్గా కూర్చోవట్లేదు, మీకు ఇది పెట్టడానికి రావట్లేదని నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దాని తర్వాత నన్ను నేను కొంచెం సవరించుకొని చూసుకుంటే అర్థమైంది ఏంటంటే నేను ఇక్కడ పొరపాటు చేస్తున్నా అంటే ఇక్కడ పొరపాటు చేస్తున్నా అని అర్థమైంది. సో ఓవరాల్గా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ ఇలా రెడీ అయిపోయిందండి. పెద్ద రిస్క్ ఏం లేదండి. చూసారు కదా థ్రెడ్ పైపింగ్ లుక్ ఎంత నీట్గా వచ్చేసిందో. దానికి పైపింగ్ చాలామందికి ఇలా నార్మల్గా కుదరదండి, థ్రెడ్ పైపింగ్ అయితేనే సెట్ అవుతుంది అనుకుంటారు. అట్లేం లేదండి, మనం థ్రెడ్ పైపింగ్ లేకుండా నార్మల్ పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ లుక్ తెచ్చుకోవచ్చు. కాకపోతే అక్కడ కూడా మనం చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేయాల్సి వస్తుంది, అవి చాలా ఇంపార్టెంట్. సో మిగతా హ్యాండ్ని కూడా సేమ్ అలాగే జాయిన్ చేసేసుకో. సో చూసారు కదా నా స్టైల్లో నేను ఎలా స్టిచ్ చేస్తానో నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.